అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఇగ లాక్స్ అన్నది మీరు పెడతలేరని మీరు అనుకుంటుర్రో ఏమో, ఇగ తీసుడైతలేదు. ఫంక్షన్‌లని ఇక్కడికని, అక్కడికని ఎల్లుడైతుంది, పూజలని. ఇగ మనకైతే దేవుళ్ళది వినాయకుడు వచ్చిండంటే ఇగ ఆ బిజీలో ఇంత పడ్డము. ఇవన్నీ పండగలు ఇవన్నీ ఉండుడుకు ఇగ తక్కువ తీసుడయింది. ఇగ దీన్ని మనము ఏందంటే మీరు నడిపియండ్రి. మీ ముందైతే మంచి మంచి వీడియోస్ తోటైతే మీ ముందుకొస్తా. మంచి లొకేషన్‌లతోటి మీ ముందుకొస్తా. ఎందుకంటే ఇగ ఆగిపోయినాయి గానీ ఇప్పటి నుంచి రెగ్యులర్ పెట్టేది చూస్తా. ఇగ రోజు పెట్టేది చూసి ఎందుకంటే ప్రతిది కూడక మీకు ఏది గానీ మీకు అవసరం ఉన్నదే నేను చూపిస్తా. ఏదేది అవసరం ఉంటుంది ఏంది అన్నది నేను చేసిన పనులల్లో అయినా కానీ ఇక ప్రతిదీ పని కూడక మీ ముందు పెట్టాలనుకుంటా. మీరు రొటీన్ చేసేది ఎట్లా అమ్మా ఏందమ్మా నువ్వు ఎట్లా చేస్తున్నావు ఎట్లా ఇట్లా నీకు ఎంత యాక్టివ్ ఉంటావు అని అంటారు. బయటకు వెళ్తే మాత్రం అందరూ అంటారు నువ్వు ఫాస్ట్గా చేస్తావు అంటారు. కానీ ఇక నాకు చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నది అట్లా అలవాటు. ఇక ప్రతిదీ కూడక మీకు చూపించాలి. సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి ఇక ఏమేం కావాలనో అది తీసుకుందామని మనకు ఏదో ఒకటి అవసరం పడుతుంది. ఇక ఎందుకంటే పెద్ద ఫ్యామిలీలు ఉంటే బాగానే తెచ్చుకుంటాం ఒకసారి, కానీ ఏది అవసరం ఉంటే అది తెచ్చుకుందాం రా తేజ అని నేను చెప్తా. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఏది కానీ మనము కొన్ని విషయాలల్లో మన ముందు మాట్లాడేది మనము వినుకోవాలి. ఇక కొన్ని విషయాలు మంచి మాటలు చెప్తున్నా మన ముందు మన వెనకాల ఏదనుకున్నా కూడా మనం టెన్షన్ తీసుకోవద్దు, ఆ విషయాలు పట్టించుకోవద్దు. ఎవరైనా కానీ అలా వాళ్ళకే అని జరుగుతుంది, అన్నోళ్ళకే అని జరుగుతుంది. ఏ విషయమైనా మనం ముందుకు వచ్చి అన్నారు అనుకో వాళ్ళని వదలకుండ్రి. ఇక సాటుకన్నా ముచ్చట్లు కూడా మైండ్కి తీసుకొని అవన్నీ మనం ఏది మాట్లాడద్దు ఏది చెయ్యొద్దు. ఎందుకంటే కొందరికి ఇక పనిగా పెట్టుకుంటారు కొన్ని మాటలు కూడా. ఎప్పటి జీవితంలో ఎప్పటికేం బతకరాలేము. ఇక ఏది కూడా మనకు అది మనకు వాళ్ళు తగుతారా తగరా అని మాట్లాడుండ్రి. ఏ విషయంలో అయినా బిర్యానీ ఏంటంటే మటన్ బిర్యానీ ఎట్లా చేసిన అన్నది ఇక నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ టేస్ట్ అన్నది చూసినా ఇక చెయ్యాలి మన వాళ్ళకు చూపించాలి అని నాకు అనిపించింది కాబట్టి నేను మీకు చూపించాలని అర్జెంటుగా చూపించిన. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఈ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ దేని టేస్ట్ దానికే. ఇట్లా స్మెల్ అయితే ఇట్లా కొడుతుంది, నాకైతే నోట్లకు వాటర్ వస్తున్నాయి. ఇక ముక్కలు ఇగో వేసుకున్నా ఇంకా ఇట్లా పెడతాను చూడు. ఇది విషయము. ఇగో ఇదైతే సాఫ్ట్గా ఇట్లా కాలుతుంది, వేడిగా ఉన్నది. ఇప్పుడే వేడిగా దించినా కదా ఇట్లా అంటే ఇట్లా మెత్తగా చూడు. ఉడికింది ఎట్లా ఉడికింది. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా తినచ్చు. 90 సంవత్సరాలు కాదు వేడి. టేస్ట్ లెవెల్ ఉంది. ముక్క మాత్రం టేస్ట్ ఇట్లా వచ్చింది. ఫ్లేవర్ రైస్ అన్నం ఉడక ఇట్లా ఉన్నది చూడు ఎంత పొడిగా ఇట్లా అంటే ఇట్లా అంటుకోకుండా. నెల్లూరు బిర్యానీ అంటే వదలకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిండి అర్జెంటుగా. అయితే వేసినాను నెల్లూరు బిర్యానీ అంటే ఇక అందరం అక్కడ సైడ్ తినాలి, ఏ సైడ్ అయినా తినాలి. మనము ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ కాదు, మనము ఎక్కడ డిస్టిక్లో ఎట్లా చేసిర్రు ఏం చేసిర్రు అన్నది నేను కూడా చూసి మీకు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అయ్యో మా బిర్యానీ వేరే ఉంటుందని అనుకుంటారు. ఇక నేను అన్నీ చూపిస్తున్నా మీకు. అమ్మా మెమర్స్ తినాలా అంటే తినిపోతుంది. ఉడికింది, మంచిగా ఉడికింది, పర్ఫెక్ట్ ఉడికింది. నేను ఫస్ట్ ఉడికించుకున్నది చూపించిన మీకు. నేత్ర ఫుడ్ ఛానల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా చేసినా ఏం చేసినా. కొలతలతో కరెక్ట్ చెప్పినా. ఎందుకంటే చెయ్యాలని అమ్మాయి గుడికి చేసి మంచి ఆనందంగా తింటారు. ఇక మనం బయటకు పోతే ఏంటంటే వేలకు అవుతాయి. మనం ఒక 500 పెట్టినా ఎంత పెట్టినా తింటాం, అందరం కుటుంబం అంతా తింటాం. మనం ఒక్కలమే తింటాం 500 బయట. అది విషయం. ఈట వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి ఇట్లా ముక్కలు ఉడక ఇట్లా మెత్తగా ఉడికిపోయినాయి. అవును
ఇప్పుడైతే నేను పొద్దున గ్రీన్ టీ అయితే డైలీ 4 గంటలకు తాగుతా నేను అప్పటి వరకే ఏంటంటే ప్రతిది కూడక మేముంటే చూయించాలి గ్రీన్ టీ అన్నది మనకు పొట్టకు ఇక నేను తాగని రోజు చూస్తా తాగని ఒక 4 రోజులు తాగా అనుకో పొట్ట టైట్ అనిపిస్తుంది ఇట్లా ఇట్లా మనకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక అదైతే గ్రీన్ టీ అయితే బాగా పనిచేస్తుంది ఇక ఇప్పుడు చలి అయితే పెడుతుంది కొంచెం చలి పెడుతుంది వర్షములు బాగానే ఉన్నాయి వర్షాలు అయితే ఓ లెవెల్లో కొట్టినాయి ఇక మనమైతే ఇక కామారెడ్డికి తిక్కమ్మకి అయిపోయింది అన్నది మనకు తెలిసింది ఎందుకంటే ఇక అట్లా వర్షాలు కూడక బాగా కొట్టినాయి బాగా ఖరాబ్ అయినాయి చేన్లు ఖరాబ్ అయినాయి నాట్లు వేసినాయి ఖరాబ్ అయినాయి ప్రతిది కూడా ఖరాబ్ అయినాయి ఇక నేనైతే మక్క గ్యారెలు చేస్తా అలా చూపిస్తా తెలంగాణ మక్క గ్యారెలు అంటే ఎట్లా చేసుకుందాము అని నేను మక్క కంకులు అయితే 2 తీసుకొని అట్లా ఒలుసుకొని ఎప్పటికప్పుడే వేడిగా వర్షాలు పడుతున్నాయి ముసురు పడుతుంది ఇట్లా వేసుకొని వేడిగా తింటే అంత కమ్మ ఉంటుంది ఇక నేనైతే ఆ టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది నేను ఎప్పుడైనా ఒక్క రకంగా చెయ్యా మక్క గారెలు ఇంకోసారి ఒక రకంగా ప్రాసెస్ మార్చుకుంటే చేసుకుంటా టేస్ట్ మాత్రం అన్నీ కరెక్ట్గా మంచిగా కమ్మగా ఉంటాయి ఇక అట్లా కమ్మగా ఉంటాయి చూసి చేసుకుంటే మీకు ఏర్పడుతుంది ఏదైనా కానీ నేత్ర లాక్స్లు ఉంటాయి ప్రతిది గుడక పాతకాలం వంటలతోటి మేము ముందుకు వస్తున్న ప్రతి వంట గుడక ఏంటంటే అప్పుడు మా బాపమ్మ చేసింది మా అబ్బ చేసింది మా బాపు అందరం మేము తిన్నది అదైతే మీ ముందు పెట్టాలని ఇక మా బాప అయితే అట్లా మక్క చేనుల గుడక మాకు బూరితోటి కాల్చిస్తే అంత మంచిగా అది కట్టెలన్నీ పెట్టి కాల్చిస్తే ఎంతన్నా మంచిగా మక్క కంకులు అంత మంచిగా కమ్మగా వస్తుండే తీయ కమ్మగా ఉంటుండే ఇక మంచి ఉంటుండే మంచం మీద కూర్చుంటే తింటుంటే మేము మంచి వేస్తురు అప్పుడు ఏంటంటే మక్క గ్యారెలు తెలంగాణ మక్క గ్యారెలు ఎట్లా చేసుకుందామన్నది నువ్వు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూసి చేసుకొనిరి ఇగో ఇదైతే నేను చూపిస్తున్నా చూడండి అట్లా చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ చేసిన ఏంటంటే ఏమేమి వేసినా ఎట్లా చేసిన అన్నది మీరు ఆ ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అనిపించే అర్జెంటుగా మన టేస్ట్కి అయితే దగ్గం ఇది విషయము టేస్ట్ లెవెల్ ఉంటాయి ఇక మక్క గ్యారెలు అంటే చేసుడు ఇవి రకరకాలు చేస్తా ఇక నువ్వు ఇంతకుముందు చేసినావు కదమ్మా ఇవి కూడా అంతే అవి కూడా అంతే అన్నాను ఇది దీని ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది ఇక వీటికి అవే ఉంటాయి వీటికి ఇవే ఉంటాయి అన్నిట్లో ఇవి చేసుకుంటే వేడిగా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మంచిగా తింటారు ఏంటంటే ఇప్పుడు బాగా వస్తుంది లారీల కొద్ది వస్తుంది మక్క కంకులు బయట చూస్తుంటే ఎక్కడ కూడా కాలుస్తుండ్రు ఇట్లా మంచిగా లేతగా చిగురోళ్ళు ఉంటున్నాయి అంత మంచిగా ఉంటున్నాయి తెచ్చుకోరి తినోర్రి ఎందుకంటే ఇక ఏ కాలం అప్పటి ఆ కాలమే మంచిగా ఉంటాయి ఎప్పుడైనా దొరుకుతున్నాయి కావచ్చు జర ఎండాకాలం దొరికినాయి జర ఎంతైనా పొట్టే ఉంటాయి ఇప్పుడు మనం చేసుకునేవి వేరే ఉంటాయి ఈ విషయం ఇక మేమైతే ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని ఇక సినిమాని అయితే జోక్ ఉంటుందని తేజ చెప్పింది చూద్దాం రా మరి ఇక వాళ్ళకి గురించి చెప్పుదాము అన్న లిటిల్ హార్ట్స్ మూవీ మస్తు నవ్వినాం 2 గంటలు నవ్వుతూనే ఉన్నాం సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నాం మస్తు జోకులు అయితే మస్తు ఉన్నాయి జోకే ఉన్నది ఇక జోక్ ఉంటుంది మమ్మీ అంటే ఇక మరి కొద్దిగా నవ్వాలి కూడా నవ్వుతే కూడా ఆరోగ్యానికి మంచిగా ఇక అది మనకి హెల్త్కి కూడా మంచిదే మనం మోటివేట్గా ఉంటాము ఈ నవ్వేతందుకే కొద్దిసేపు అయినా నవ్వేతందుకే ఉండాలి ఏదైనా కానీ మనము ఏ కష్టాలు అంటే అందరికి ఉంటాయి కష్టము అన్నది ఎప్పటికీ కూడా మనతోటే ఉంటుందని అనుకోవద్దు కష్టం వస్తుంది రానోళ్ళు ఎవరు లేరు ఇక ఏంటంటే చిన్నగానో పెద్ద ఉన్న అంతస్తుకు ఉన్న లెక్కనే ఉంటుంది లేనోళ్ళ లెక్కనే ఉంటుంది ఇక ఎట్లా బతికేటోళ్ళకి అట్లా కష్టాలు అయితే ఉంటాయి ఆ కష్టాలు మామూలే అనుకోవాలి మనమైతే నవ్వేటప్పుడు నవ్వాలి తినేటప్పుడు తినాలి మనం ఎట్లా మోటివేట్ కావాలన్నది అట్లా మేమైతే అందులోకి సినిమాకని వెళ్ళాం కదా అన్న బట్టలు చూస్తున్నాం అట్లా చూడాలనిపిస్తుంది తీసుకోకుండా చూడాలనిపిస్తుంది మీకు చూపెట్టాలనిపిస్తుంది ప్రతి మూమెంట్ కూడా ఇక నేనైతే మస్తు నవ్విన ఇక ఈ రోజులలో సినిమాలు అంటే నవ్వుడు తక్కువ ఉంటుంది ఇదైతే ఆ పోరడైతే బాగా జోక్ చేసిండు ఇక పక్కపొంటి దోస్తు ఉడక అంతగానో నవ్విపించిండు ఇక అది ఆ హీరో ఇంకా పక్కపొంటి దోస్తు ఇక వాళ్ళందరూ ఇక అట్లా కామెంట్లు ఉన్నాయి అందులో ఇక కామెంట్ చేసుకుంటా అట్లా నవ్వుడు ఇక ఈ జోక్ అంటే జోకే ఉన్నది ఇక నేను ఇట్లా చేస్తున్నాను పక్కపొంటి పిల్లగాని జోక్ అనిపించింది ఇంకా జోక్ అనిపించింది హీరో చేసిన కొద్దీ పక్కపొంటి పిల్లగాని జోక్ అనిపించింది నాకు ఫ్రెండ్ ఇక చూస్తే ఈ సినిమా చూడు ఏం కాదు చూస్తే మంచిగా నవ్వుతారు మంచిగానే ఇక అట్లా తల్లిదండ్రులు కూడా మంచిగా ఉంది అలా సుమభర్తున్నాడు ఇక నాకు అయితే మంచిగా అనిపించింది సుమభర్తది కూడా అది ఆయన మాటలు అవన్నీ బాగా నచ్చినాయి నాకు
నీకు నచ్చినాయారా తేజ? నచ్చినాయి నాకు. సుమ భర్త కొడుక రాజీవ్ కనకాల. ఇక అట్లా మంచి హీరో తండ్రిగా యాక్టింగ్ చేసిండు, మంచిగా చేసిర్రు, అందరు మంచిగా చేసిర్రు. అలా హీరో కూడా అంటే ఆయన కొత్త ఆయన్నే, అంటే చిన్నపిల్లలానే ఉన్నాడు కానీ మంచిగా చేసిండు. మస్తు జోకులు ఉన్నాయి. జోకులు అంటే ఇక మామూలు జోకులు కాదు, ఇక మస్తు అంటే మస్తు జోకులు ఉన్నాయి. ఇక మేమైతే ఇక ముందే సీట్లు బుక్ చేసుకొని పోయినాం ఒక రోజు ముందే. సండే మస్తు రష్ ఉండే, ఇక రష్ బాగుంది, మళ్ళీ సీట్లు కూడా దొరకలేవు. ఇక నెక్స్ట్ డే పోయినాం కానీ మమ్మీ, నెక్స్ట్ రోజు పోయినాం, మండే రోజు పోయినాం. మండే పోయి ఇక ఎంజాయ్ అట్లా 2 గంటలు అయితే ఇక నవ్వుతూనే ఉన్నాం. ఇక సినిమా రన్ అయినంతసేపు నవ్వుతూనే ఉన్నాం. ప్రతి మంచిగా అనిపించింది. అయిపోయినాక కూడా అయిపోయింది ఆ సినిమా అనిపించింది. ఇక వాళ్ళు కూడా భలే చేసిర్రు, భలే అంటే భలే ఉన్నది అది. ఇక ఏంటంటే ఇక అది ఒకలాగా రకంగానే ఉన్నది. ఇక మనమైతే పాప్కార్న్స్ తింటాం కదా, చూపిస్తున్నా చూడండి. ఇక అట్లా ఏదో ఒకటి తినాలి, అట్లా ఏదో ఇక మనకు హ్యాపీనెస్ అంతే. ఇక తేజ మాత్రము పాప్కార్న్స్ ఇష్టపడుతుంది. ఇంట్లో వేసుకున్నా కూడా మనకు ఆ సినిమా వల్ల అవి టేస్ట్ వేరే అనిపిస్తాయి, అట్లా తినాలనిపిస్తుంది. చిన్న చిన్న ఆనందం ఏంటంటే కొందరు ఓర్వన్నలో ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి అంటారు. ఏంటంటే అలసంటలో పట్టించుకోకూడదు ఇది విషయం. ఇక వాళ్ళకి అదే పని, వాళ్ళు ఏదన్నా ఒకటి తప్పులు ఎంకులాడతారు. వాళ్ళ తప్పులు మాత్రం చెప్పరు, ఇంకోళ్ళ తప్పులు చెప్పరు. మనం వాళ్ళకి కష్టపడ్డది కూడా గుర్తుండదు కొందరిది, అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళకి దూరం ఉండరు. ఎందుకంటే అలా స్టేజ్కి మన స్టేజ్కి కరెక్ట్ ఉంటుంది, వాళ్ళతో దోస్తాను చేయరు. మన స్టేజ్ తగ్గట్టు మనం ఉండుర్రి. ఏంటంటే ఎక్కువ పొగలు చూపిస్తే కూడా పొగలతోటి మనము ముందుకోవద్దు, అలా ముందటికైతే వద్దు. ఇక అది మంచి మాటనైతే నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏంటంటే వాళ్ళకు మాకు ఉంది, వీళ్ళకి ఏం లేదు అన్నోళ్ళకైతే దేవుడే చూసుకుంటాడు అనుకోవాలి ఎప్పుడు కూడా. ఇక అది ఉన్నది లేనిది దేవుడు ఒకటే రకంగా తీసుకెళ్తాడు. ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఎప్పుడు బతకరాలము. అది ఏంటంటే బతికిన రోజులు అయితే బతం కావచ్చు, ఒక విఐపిగా బతం కావచ్చు, పోడు మాత్రం ఒకటే రకంగా కాడికైతే వెళ్ళిపోతారు, అంతే విషయము. ఇక అది విషయము. ఇక అట్లా ఉంటుంది. ఇక ఉన్నోనికి గదే బతుకుంటుంది, లేనోనికి గదే సచ్చుడు ఉంటుంది, బతుకుడు ఉంటుంది అని. మనము పుట్టినప్పుడు మనకు పేరుందా? లేదు. చచ్చినప్పుడు పేరు ఉంటుంది, పుట్టినప్పుడు మన ఊపిరి ఉంటుంది, ఇది విషయం. ఒకళ్ళు గుర్తుపెట్టుకోరు మీరు. మనం ఊపిరితో పుడతాం, చచ్చినప్పుడు మాత్రం